హలో గైస్, నేను మీ రాజస్థాన్ అబ్బాయిని. ఈరోజు వచ్చి మీకే రాజస్థాన్లో ఒక ఫార్మర్ ఎలా ఉంటాడో చూపించబోతున్నాను అనమాట. వాళ్ళ ఇల్లు ఏడో ఉంటాయి, ప్లస్ వాళ్ళ పొలాలు దూరం దూరం ఉంటాయన్నమాట. పొలాలు ఆబ్వియస్లీ వాళ్ళ ఇల్లులో వదులుకొని వాళ్ళ పొలాల్లో ఉంటారనమాట. పక్కా ఒక లెవెల్లో వాళ్ళ ఇల్లులు కట్టుకొని ఉంటారు, కానీ అక్కడ ఉండరు అనమాట. పొలాల్లో చిన్నగా గుడ్సులు వేసుకొని పంట వేసుకొని ఉంటారనమాట. అండ్ ఎలా ఉంటారో వాళ్ళు అది మీకు చూపించబోతున్నాను ఈరోజు. చూడండి పొలం ఎంత పెద్దగా ఉందో, అస్సలకి బోర్వెల్ ఉందన్నమాట ఇక్కడ వీళ్ళకి. అండ్ వీళ్ళు పంట వచ్చి ఏమేమి వేసినారో అది కూడా మొత్తం డీటెయిల్గా చూపిస్తాయి ఈ దాంట్లో, సరేనా? అండ్ వాళ్ళు ఆ గుడ్సులు చిన్న చిన్నగా ఎలా కట్టుకొని ఉంటారో ఆ హ్యాబిట్స్ కూడా చూపిస్తాను మీకు ఈరోజు. రెడీ पहले और पहले करी कोनी पहले हाँ ना के आडो राखूं ఆర్డర్ ते दो दिन मां ठान ते दो ढक ले तो అండ్ ఇప్పుడు వచ్చి మీకు వీళ్ళ ఇల్లు చూపిస్తాను. చిన్నగా ఎలా ఒక సర్టన్ ఈ పంట వచ్చే వరకు మనకు ఉండేలాగా వీళ్ళు కట్టుకున్నారనమాట. చూడండి ఇలా ఉంటుంది. ప్లస్ ఈ బోర్వెల్ వాటర్ అని చూడండి, డ్రింకింగ్ కూడా ఇదే అనమాట. వీళ్ళు అంత స్వీట్గా ఉంటుంది మనకి బోర్వెల్ వాటర్ కూడా, అంత గట్టిగా అంత చేదేం అనిపిద్ది దీంట్లో. ఇప్పుడు వచ్చి వీళ్ళ ఇల్లు మీకు చూపించబోతున్నాను. అండ్ వీళ్ళ ట్రాక్టర్ కూడా ఉంది ఇక్కడ. చూడండి ఇలా ఉంటుంది వీళ్ళ ఇల్లు. చూడండి ట్రాక్టరు. అండ్ ఇంటి లోపల కూడా చూపిస్తాను. చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో. మొత్తం ఇది ఫ్లోర్ వచ్చి ప్యాడ్తో వేసింటారు అనమాట వీళ్ళు. అండ్ దేశీ స్టైల్లో ఈడు ఫుడ్ చేసుకుంటారు మొత్తం బయట కిచెన్ టైపు. అండ్ ప్రాపర్ ఒక కిచెన్ అక్కడ ఉంది. అండ్ నార్మల్ వేడిలో బయట చేసుకోవడానికి ఇది అన్నమాట. చూడండి ఇలా ఇది ఒక రూమ్ వీళ్ళకి. అండ్ లోపల పిల్లోనికి ఉయ్యాలు కూడా ఉంది మనకి. చూడండి ఉయ్యాలమ్మ ఇట్లుంటుంది అనమాట ఉయ్యాలు కూడా. అండ్ వీళ్ళ రూమ్ ఇది. అండ్ పైన కూడా చూడండి మొత్తం రట్లు వేసినారు మొత్తము. అండ్ ఫ్యాన్ కూడా ఉంది లోపల. చూడండి మీకు ఫ్యాను, ఫ్రిడ్జు, ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే ఉంది లోపల మనకి. అట్లుంటుంది మనకి ఒక ఫార్మర్ ఇల్లు. చూసినారు కదా. అండ్ వీడియో నచ్చింటే లైక్ చేసి ఫాలో చేసేయండి, సరేనా? అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అండ్ ఇది మొత్తం పొలం వచ్చి 40 బీగా అనమాట. ఒక బీగాలో ఒక ఎన్ని ఎకర్స్ వస్తాయో నాకైతే ఐడియా లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అండ్ వీళ్ళు వచ్చి 3 పంటలు వేసినారనమాట. జీరా, మేతి అండ్ చీనా అనమాట. తెలుగులో ఏమంటారో నాకే ఐడియా లేదు. అండ్ వీళ్ళు చూడండి నీరు సెటప్కి అండ్ ఈ ట్యూబ్వెల్కి సెటప్ చూడండి మొత్తం ఇలా ఉంటుంది వీళ్ళది. అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా పెట్టుకున్నారనమాట. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చేప్పుడు కొన్ని గ్యాసెస్ కూడా ఉంటాయన్నమాట. అది పంటని చెడిపేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా వాటర్ స్టోరేజ్ చేసుకుంటారు అనమాట. మొత్తము ఫస్ట్ ఆ గ్యాసెస్ అంతా వెళ్ళిపోయేదానికి. అండ్ దాని తర్వాత ఈ స్టోరేజ్ నుంచి వాటర్ పొలానికి ఇస్తారు వీళ్ళు మొత్తము. చూడండి ఆ పైప్ ఉంది అండ్ మోటరు. ఈ మోటార్ నుంచి మొత్తం పొలానికి ఇట్లా వాటర్ సప్లై చేస్తారు వీళ్ళు. ఈ ప్రాసెస్లో ఏమంటే పంట చెడిపోకుండా బాగా వస్తుంది అన్నమాట వీళ్ళకి, సరేనా? ఇట్లుంటుంది. అండ్ ఇప్పుడు మీకు పంట చూపిస్తాను. చూడండి ఇప్పుడు వచ్చి మీకు మేతి చూపిస్తాను అనమాట. ఇది మేతి మొత్తము. పంట అయితే ఇంకా రావాలి, చాలా చిన్నగా ఉంది ఇంకా. తెలుగులో ఏమంటారో సారీ గైస్, నాకైతే ఐడియా లేదు. అండ్ జీరో చూపిస్తా ఇప్పుడు. జీరా అంటే మనకి ఏమంటారబ్బా తెలుగులో. చూడండి
ఇది చూడండి, ఇది వచ్చి మనకి జీరా మొత్తము ఇలా ఉంటుంది. ఇవి చూడండి సీడ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ సీడ్స్ నుంచి అది జీరా వస్తుంది. రెండో సెకండ్ పంట ఇది. అండ్ థర్డ్ వచ్చి మనకి చీనా, అది కూడా చూపిస్తాను. థర్డ్ పంట వచ్చి మనకి చీనా అనమాట. చూడండి ఇలా ఉంటాయి దీని సీడ్స్. ఆ చీనా ఏమంటే మీకు చూడండి చూపిస్తాను, చూస్తే మీకే అర్థమవుతుంది. తెలుగులో మనకు తెలియదు కాబట్టి 1 సెకండ్ రామా బుజ్జి కన్నా. చూడండి ఇది చీనా ఇలా ఉంటుంది. ఇది పచ్చిది కూడా తినేయచ్చు అనమాట, భలే ఉంటుంది. థర్డ్ పంట ఇది మనకి. చూడండి ఫుల్. సారీ గైస్, నా మిస్టేక్. 3 పంటలు వేసినారు అనుకున్నాను, కానీ వాళ్ళు ఏమన్నారంటే 4వ పంట కూడా వేసినారు వీళ్ళు. ఏమంటే వీట్ ఎక్కువ మనకి తినేది వచ్చి రాజస్థాన్లో బాజ్రా ఫస్ట్, సరేనా. బాజ్రా చాలా ఎక్కువ పండిస్తారు, తింటారు కూడా ఎక్కువ రాజస్థాన్లో. సెకండ్ వచ్చి వీట్ మనకి. చూడండి వీట్ ఎంత వేసినారో మొత్తం. వీట్ అంటే మనకి ఇది గోధుమలో, తెలుగులో ఇది తెలుసు మనకి గోధుమలో. ఎందుకంటే మనం గోధుమలో ఎక్కువ తింటాం మేమైతే అక్కడ ఆంధ్రాలో, కాబట్టి ఇది గోధుమలో. దగ్గర ఎంత పెద్దగా వేసినారో చూడండి మీరు. చూసినారు కదా, ఇలా 4 పంటలు అయితే వేసినారు వీళ్ళు 40 బీగాల్లో, సరేనా. ఆ బీగా కన్వర్ట్ చేసుకోండి ఎకరాల్లో ఎంత వస్తుందో నాకైతే ఐడియా లేదు. అండ్ చూడండి ఇంత కష్టపడతారు అనమాట పొలంలో, అప్పుడు కానీ వీళ్ళు ఇన్కమ్ చేయలేరు. చూడండి ఒకేసారి చూడండి ఎన్నెన్ని పైపులు ఎత్తుకుపోవాలి వీళ్ళు. ఫువారా అంటారనమాట హిందీలో. అండ్ ఇప్పుడు పైపులు కూడా తెస్తాను అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే చాలా కష్టమైన పని ఇది. ఫార్మింగ్ అంత ఈజీ కాదు, మనకు తెలిసిండేదే కాబట్టి. అది కూడా ఒక రాజస్థాన్లో ఫార్మింగ్ చేయాలంటే చిన్న విషయం కాదు అది. కానీ వీళ్ళు చూడండి రాజస్థాన్లో ఇలా పంట ఎవరు కూడా ఊహించలేరు అనమాట, అంత బాగా పండిస్తున్నారు రాజస్థాన్లో.